పిల్లలు మీకోసం ఒక మంచి కథ. కథ పేరు 'తెలివైన పక్షి'. ఒకప్పుడు ఆకాశంలో ఒక పక్షి ఎగురుతూ ఉంది. దారిలో దానికి ఒక గ్రద్ద కలిసింది. గ్రద్ద ఆ పక్షిని తినడానికి వెంటపడింది. పక్షి తనను వదిలిపెట్టమని ప్రాణం కోసం గ్రద్దను వేడుకుంది. కానీ గ్రద్ద దయ చూపడానికి సిద్ధపడలేదు. అప్పుడు పక్షి గద్దని ఇలా వేడుకుంది. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. వాటిని పెంచడానికి నేను జీవించి ఉండాలి. అప్పుడు గ్రద్ద పక్షికి ఒక షరతు పెట్టింది. నాతో పోటీ పడు. నువ్వు నన్ను ఓడిస్తే నీ ప్రాణాలను విడిచిపెడతాను. నిన్ను వదిలేస్తాను. పందెంలో తనను ఓడించడం పక్షికి అసాధ్యమని గ్రద్దకి తెలుసు. అందుకే అంత కష్టమైన షరతు పెట్టింది. ఈ పందానికి ఒప్పుకోవడం తప్ప పక్షికి మరో మార్గం లేదు. పందెంలో గద్దను ఓడించడం అసాధ్యమని పక్షికి తెలుసు. అయినప్పటికీ పందానికి ఒప్పుకుంది. కానీ పందెం ముగిసే వరకు తనను చంపకూడదని గ్రద్దకు షరతు పెట్టింది. గద్ద దానికి అంగీకరించింది. పందెం ప్రారంభమైంది. వెంటనే పక్షి గద్ద తలపైకి ఎక్కి అక్కడ కూర్చుంది. గద్ద పందెం చివరికి చేరుకున్న వెంటనే పక్షి గబుక్కున ఎగురుకుంటూ ముగింపు రేఖ దాటి పందెం గెలిచింది. పక్షి తెలివికి గద్ద ముగ్ధుడై పక్షిని వదిలేసింది. పక్షి వెంటనే తిరిగి దాని గూటికి అది ఎగిరిపోయింది. ఎదురుగా బలమైన ప్రత్యర్థి ఉన్నా ఈ చిన్న పక్షి ప్రయత్నించడం వదిలేయలేదు. పరిస్థితిని చూసి బాధపడుతూ ఉండకుండా ఓర్పుతో తెలివిగా సమస్యకు పరిష్కారం కనిపెట్టింది. క్లిష్ట పరిస్థితులకు సరైన పరిష్కారాన్ని కనుగొనడం ఖచ్చితంగా సాధ్యమే. ఉండాల్సిందల్లా మన మీద మనకు నమ్మకం. ఓకేనా పిల్లలు? బాయ్ బాయ్.